కిడ్స్ కేర్ ఎమర్జెన్సీ చిల్డ్రన్ హాస్పిటల్ ఆరోగ్యమైన ప్రారంభం భరోసా NICU సంరక్షణలో ఖలీల్వాడి నిజామాబాద్ 29/11/2025 సాటర్డే రోజు మనకు రాత్రి 9:30 వనిత అని చెప్పేసి లేడీ ఒక మిల్క్ సెంటర్ సీతారాం నగర్ కాలనీలో రన్ చేస్తూ ఉంది. ఆమె ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. కొంతమంది వ్యక్తులు, ఒక 4 వ్యక్తులు గత వారం రోజుల నుంచి ఆమె దగ్గరికి మిల్క్ కొంటామని చెప్పి వచ్చి పరిచయం చేసుకొని వాళ్ళ దగ్గర కొంత గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి, అవి తవ్వకాలలో దొరికినాయి, మేము తక్కువ రేటుకి అమ్ముతామని చెప్పేసి గత వారం రోజుల నుంచి ఆమెను దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళ మాటలను నమ్మి ఆమె ఆ బంగారాన్ని వీళ్ళు ఫస్ట్ ఒక మోడల్గా కొంత బంగారం చూపించి, బిస్కెట్ చూపించి దాని నుంచి కట్ చేసి కొంత భాగం ఇచ్చి చెక్ చేసుకోమంటే ఆమె చెక్ చేసుకున్న తర్వాత అది నిజమైన బంగారం అని అనుకుని, ఇది యాక్చువల్గా మార్కెట్లో కిలో బంగారము దాదాపు 1.25 ఉంది, 1.25 crores ఉంది, 1.25 lakhs ఉంది. అయితే వీళ్ళు దాన్ని 20 లక్షలకే కిలో బంగారం ఇస్తామని చెప్పేసి ఈమె నమ్మించారు. ఈమె దగ్గర డబ్బులు లేకపోవడంతో లాస్ట్ 2-3 days నుంచి ఆమె ఒక 5 లక్షల రూపాయలు జమ చేసుకొని ఒక 33 తులాల బంగారం ఇస్తామని నమ్మించి ఆమె దగ్గర చూపించి బంగారం ఒక బిస్కెట్ కట్ చేసి ఇవ్వడం జరిగింది. ఆమె 5 లక్షల రూపాయలు పే చేసిన తర్వాత మళ్ళీ చూసుకుంటే ఆ బంగారాన్ని చెక్ చేస్తే అది ఫేక్ గోల్డ్ అని ఆమెకు తెలిసి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. దాంట్లో ఇమీడియట్గా నార్త్ రూరల్ సిఐ ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారు, అలానే SHO గంగాధర్, మరి టీం రాజేశ్వర్, రాజారెడ్డి అందరూ కూడా అలర్ట్ అయిపోయి ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసుకుని అన్ని బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్లో వీళ్ళ గురించి చెక్ చేయడం జరిగింది. దాంట్లో చెక్ చేసే భాగంలో డిచ్పల్లి రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళు ట్రైన్ ఎక్కడానికి సమయం రెడీగా ఉన్నప్పుడు వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళను విచారించినప్పుడు వీళ్ళంతా కూడా గుంటూరు ఆస్ట్రేలియాలు, గుంటూరు సంబంధించిన ప్రాంతానికి చెందినవారు. దీంట్లో మెయిన్గా శివ, అంకమ్మ, అంజమ్మ, గంగరాజు ఈ 4 ఒక టీమ్గా గత 4 నెలల నుంచి టీమ్గా ఫామ్ అయ్యి వీళ్ళకు ఈ 4 ఫేక్ గోల్డ్ బిస్కెట్లు వీళ్ళు ఒక పర్సన్ నుంచి అక్కడ ఎక్వైర్ చేసుకుని 4 నెలల నుంచి వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల్లో వీళ్ళు విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇంకా ఏమైనా కేసు ఉన్నాయని విచారణలో బాగా తెలుస్తుంది. దాంట్లో ఇంతకుముందు ఇక్కడ అంకమ్మ ఇక్కడ పనిచేసింది కొన్ని సంవత్సరాల కిందట, ఇక్కడ కూలీగా లేబర్గా పనిచేసేది. ఆమె కొంత ఈ నిజామాబాద్ ప్రాంతం పరిచయం ఉండేసరికి వీళ్ళందరినీ కూడా తీసుకొని నిజామాబాద్ ప్రాంతానికి 20 రోజుల కిందట వచ్చి వీళ్ళందరూ కూడా శివాజీ నగర్లో ఒక రూమ్ తీసుకొని రెంట్కుండి వీళ్ళు ఎవరిని మోసం చేద్దామనే ఉద్దేశంతో డైలీ వాళ్ళ ప్రయత్నంలో భాగంగా తిరగడం జరుగుతుంది. దాంట్లో వీళ్ళకి వనిత అనే మిల్క్ సెంటర్ అమ్మాయి పరిచయం కావడం, ఇలా మోసం చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక కేజీ ఫేక్ గోల్డ్ బిస్కెట్లు మొత్తం కూడా సీజ్ చేయడం, అదేవిధంగా 5 lakhs rupees వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళ ఇంకా అఫెన్సెస్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, దాని గురించి మనం విచారణ చేపట్టాము. మిగతా ప్రాంతాల్లో వీళ్ళు ఎక్కడెక్కడైతే మూవ్ అయినారో అక్కడ కూడా వివిధ పోలీస్ స్టేషన్ సంప్రదించడం జరుగుతుంది. అందరి ప్రజలకు ఏంటంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇలాంటి నేరాలు మనకు రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి గ్యాంగ్లన్నీ కూడా పర్టికులర్గా రాజస్థాన్, తర్వాత ఢిల్లీ గ్యాంగ్, కర్ణాటక, బీదర్లో ఇట్లాంటి గ్యాంగ్స్ ఇంతకుముందు మనం ఐడెంటిఫై చేసాం. ఈ గ్యాంగ్స్ కూడా సేమ్ ఇదే మోడస్ ఆపరెండి. వాళ్ళకు తవ్వకాలలో బంగారం బిస్కెట్లు దొరికినాయి, తక్కువ ధరకి ఇస్తామని చెప్పేసి నమ్మించి మోసం చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ విన్నపం ఏంటంటే ఇలాంటి వాటిని నమ్మొద్దు. ఇలాంటి గ్యాంగ్స్ ఎరవేసి మీ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా తక్కువకు వస్తుందని చెప్పేసి ఆశపడి మోసపోవద్దని విన్నవిస్తున్నాం. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఫోన్ కాల్స్ వచ్చినా, లేదంటే ఎవరైనా అప్రోచ్ అయినా కూడా పోలీస్కి ఇమీడియట్గా ఇంటిమేట్ చేస్తే మనం అఫెన్స్ జరగకుండా నిరోధించినట్టు అవుతుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి గ్యాంగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండి పోలీసుకి సమాచారం ఇవ్వాలి. ఈ కేసును వితిన్ 2 hours ఛేదించారు. రాత్రి 9:30 అయింది, 11:30 గంటలకి ఈ టీం మొత్తం కూడా పట్టుకోవడం జరిగింది. ప్లానింగ్ అంతా కూడా సిఐ నార్త్ రూరల్ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేయడము, ఇమీడియట్గా రెస్పాండ్ కావడం వల్ల ఈ గ్యాంగ్ను త్వరితగతిన పట్టుకున్నాం. ఒకవేళ వీళ్ళు రైల్వే ఎక్కేసి వెళ్ళిపోయే అప్పటికి ఇంకా రాలేదు, రెడీగా వచ్చింది. వాళ్ళు వెళ్ళే
అయితే మనకి వాళ్ళు ట్రాక్ అవ్వడం కానీ వాళ్ళని పట్టుకోవడం కానీ కష్టంగా ఉండేది. తొందరగా రెస్పాండ్ అవ్వడం వితిన్ 2 అవర్స్ కేసు చేయించడంలో ఇన్స్పెక్టర్ నార్త్ రూరల్ శ్రీనివాస్ గారు, అలానే ఎస్ఐ గంగాధర్, అలానే వాళ్ళ టీం రాజేశ్వర్ రాజారెడ్డి, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా సిపి గారికి రివార్డ్ ప్రపోజ్ చేస్తున్నాం. అందరికీ కూడా మా తరఫున అభినందన తెలియజేస్తున్నాం.